ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అన్నయ్య, కాలు నొప్పిగా ఉంది. తగ్గిపోతుందిలే చెల్లి. ఉషా, పిల్లలు ఎవరైనా చూసారా? లేదండి, ఎవరు చూడలేదంట. అయ్యో, ఎక్కడికి వెళ్ళుంటారు వీళ్ళు? పిల్లల ఫ్రెండ్స్, ఇల్లు అన్నీ వెతికేశాం, ఎక్కడా లేరు. ఎక్కడికి వెళ్ళుంటారు? అసలు వాళ్ళకి ఎవరు తెలుసు? అమ్మ వాళ్ళ దగ్గరికి ఖచ్చితంగా వెళ్తారు. ఉషా, నాతో రా. ఎక్కడికండి? రాను, చెప్తా. ఉషా, ఆ రోజు పిల్లలు సుబ్బు గారని ఓ పెద్దాయన్ని తీసుకొచ్చారు కదా? అవును. వాళ్ళ ఇల్లు ఇదే. బహుశా పిల్లలు ఏ ఇంట్లోనే ఉండొచ్చు. ఒక్కసారి వెళ్ళి అడుగు ఉషా, ప్లీజ్. వాళ్ళిల్లు మీకెలా తెలుసు? అయినా పిల్లలు ఇక్కడెందుకుంటారు? అంటే ఉండే అవకాశం ఉంది. ప్లీజ్ వెళ్ళు ఉషా, ఒక్కసారి వెళ్ళి అడిగేసిరా. మీరు రారా? లేదు, ఒకవేళ పిల్లలు అక్కడ లేరనుకో, నన్ను చూసి పిల్లల కోసం కంగారు పడుతున్నానని, వాళ్ళు కనబడట్లేదేమోనని భయపడొచ్చు. అందుకే నువ్వే వెళ్ళి ఒకసారి అడుగు. నువ్వే ఏదోలా మేనేజ్ చేసి రా ఉషా, ప్లీజ్ ప్లీజ్ వెళ్ళు. సుబ్బుగారు, సుబ్బుగారు! ఎవరమ్మే? ఏం కావాలా? సుబ్బుగారు, నేనండి ఉషని. మొన్న అక్కి అబ్బాయిని మా ఇంటికి తీసుకునొచ్చారు. నువ్వా అమ్మా? కూర్చోమ్మా. పర్లేదండి. అది పిల్లలు ట్యూషన్ నుంచి ఇంకా ఇంటికి రాలేదు. మీ దగ్గర ఏమైనా ఉన్నారేమో అని కనుక్కుందామని వచ్చాను. పిల్లలా? ఈరోజు అసలు ఇక్కడికి రాలేదమ్మా. ట్యూషన్ టైం అయిపోయినా కూడా ఇంకా పిల్లలు రాకపోవడం ఏంటి? వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో వెతికారమ్మా? అయ్యో, రాధగారు చెప్పినట్టు వీళ్ళు కూడా కంగారు పడుతున్నారేంటి? మీరేం కంగారు పడకండి. ట్యూషన్ దగ్గర లేకపోయేసరికి దారిలో వస్తూ మిమ్మల్ని పలకరించడానికి వచ్చారేమో అని కనుక్కోడానికి వచ్చాను, అంతే. వీళ్ళకు అనుమానం రాకముందే వెళ్ళిపోవాలి. ఆహా, ఇప్పుడు గుర్తొచ్చింది. ట్యూషన్ నుంచి గుళ్ళో భజనకు వెళ్తానన్నారు. గుళ్ళో ఉంటారేమోలేండి. నేను గుడికెళ్ళి పిలుచుకొని వెళ్తాను. ఓ అలాగా. నేనింకా ఎక్కడికి వెళ్ళిపోయారోనని కంగారు పడిపోయానమ్మా. సారీ ఆంటీ, మిమ్మల్ని అనవసరంగా కంగారు పెట్టాను. నేను గుడికెళ్తాను, వస్తానండి. ఏంది స్వామి ఈ అమ్మే? కంగారుగా వచ్చింది, కంగారుగా పోయింది. పిల్లల కోసం గుడికెళ్తానందుగా, అందుకే వెళ్ళిపోయి ఉంటుందిలే. ఉషా, ఉన్నారా పిల్లలు? ఇక్కడ లేరంటండి. అసలు వాళ్ళు ఇక్కడికి రాలేదంట. పిల్లలు! రాధగారు, రాధగారు ఎక్కడున్నారు మీరు? రాధగారు, పిల్లలు ఎక్కడికి వెళ్ళుండరు, వచ్చేస్తారు. ప్లీజ్ మీరేమండి. అబ్బాయి, అక్కి. ఏంటి దివ్య ఇది? నేనెంతో హ్యాపీగా మన పెళ్లి శుభలకలు తీసుకొని వస్తే మీ ఎవరి మొహాల్లోనూ సంతోషమే లేదు. ఐఎమ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్. సారీ హరీష్, పిల్లలు కనబడట్లేదని అమ్మ డల్గా ఉంది. మేబీ అందుకనే. అదే నేను చెప్తున్నాను. అసలు మనకు రాధాగారికి ఏంటి సంబంధం? తన పిల్లల గురించి మనమెందుకు టెన్షన్ తీసుకోవటం? అసలు నన్ను అడిగితే మీ అన్నయ్యకి ఆవిడికి పెళ్లి చెయ్యాలి అనుకోవడమే తప్పు. మళ్ళీ డిస్టర్బెన్స్ కూడానా? నాన్సెన్స్.
నాకెందుకో ఈ గొడవల వల్ల మన పెళ్లి ప్రశాంతంగా జరగదేమో అనిపిస్తుంది. అయ్యో పిల్లలేమో అనుకుని వెళ్ళాను బాబు. బాబు హరీష్, నువ్వొక పని చేస్తావా? నువ్వేమనుకోకపోతే దివ్య నువ్వు కూడా కలిసి కాస్త పిల్లల కోసం వెతుకుతారా? ఏంటి నువ్వనేది? ఎవరో పిల్లల కోసం మమ్మల్ని రోడ్డు మీద పడి వెతకమంటావా? ఎవరో ఏంటే, వాళ్ళు మన రాత పిల్లలు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే తను నీకు వదినవుతుంది. చాలా ఆపమ్మా. నీకెప్పుడు నీ కొడుకు గురించే ఆరాటం. తనకెవరు పిల్లనివ్వరని రాధగారిని కట్టబడదామని అనుకుంటున్నావు. అందుకోసం మా పెళ్లిని కూడా డిస్టర్బ్ చేసేలా ఉన్నావు. ఏం మాట్లాడుతున్నావే? పాపం రాధ ఒంటరిది, పిల్లలు కూడా ప్రమాదంలో ఉన్నారు. వాళ్ళకి సూర్య తోడుగా ఉంటే బావుంటుందని నేను వాళ్లకు పెళ్లి చేయాలనుకుంటే నువ్వేంటి ఏదేదో మాట్లాడుతున్నావు? అయినా మీ పెళ్లికి నేనెందుకు అడ్డుపడతానే? అయ్యో ఆంటీ, మీరేదో అడ్డుపడతారని కాదు. ఈ డిస్టర్బెన్స్ వల్ల ఎక్కడ మా పెళ్లికి బ్రేక్ వేస్తారో అని చిన్న భయం అంతే. అయ్యో అలాంటిదేం జరగదులే బాబు. మీరలాంటి అనుమానాలేం పెట్టుకోకండి. హరీష్, కాఫీ తీసుకో. అమ్మా జ్యోతి, దివ్య చేతిలో ఉన్న శుభలేఖం తీసుకెళ్లి దేవుడి దగ్గర పెట్టు. సరే అమ్మా. అను పెళ్లికి ఒప్పుకోవడం లేదని దాని పిల్లలు గొడవపడి అలిగి ఇంట్లో ఉంచి వెళ్ళిపోయారట. అందరూ కలిసి రోడ్ల మీద పడి వెతుకుతున్నారట. ఎస్, ఆర్య మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఇదే రైట్ టైం. ఏం చేద్దాం అన్నయ్య ఇప్పుడు? మన మనుషులకి పిల్లల ఫోటోలు సెండ్ చేసి ఎక్కడున్నా వెతికి పట్టుకోమను. మళ్ళీ కిడ్నాపా? నో, ఈసారి ఏకంగా పిల్లల్ని పైకి పంపించేస్తాను. అప్పుడు ఆర్యవర్ధన్కి వాళ్లే నీ పిల్లలని రివీల్ చేస్తాను. కళ్ల ముందే కన్న పిల్లలు తిరుగుతుంటే కనిపెట్టలేకపోయినందుకు, వాళ్ళని కాపాడుకోలేకపోయినందుకు కుమిలి కుమిలి ఏడుస్తాడు. అదే నాకు కావాలి. అర్థమైందన్నయ్య, ఇప్పుడే కాల్ చేస్తాను. చెల్లెమ్మా, ఈసారి టార్గెట్ మిస్ అవ్వకూడదని చెప్పు. ఆ పిల్లల్ని చంపి ఆర్య కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించిన వాళ్ళకి లైఫ్ టైం సెటిల్మెంట్ ఆఫర్ చేయి. సరే అన్నయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.